ఇయర్లో ఒక 2-3 సూపర్ హిట్ సాంగ్స్ ఉంటే దాంట్లో ఒక సాంగ్ ఖచ్చితంగా మీకు ఉంటుంది. 2017 నుంచి వెయిట్ చేస్తున్నా, ఎప్పుడు చేద్దాం, ఎప్పుడు అవకాశం వస్తుందని. కరెక్ట్ అయిన సాంగ్ చేద్దాం అని చెప్పారు. కాళ్ళకి అది కట్టుకొని పోయడం తాగడం అనేది మాత్రం అదైతే మొత్తం దాని మీద ఎన్ని రీల్స్ వచ్చినాయో. అయ్యో చాలా రీల్స్ వచ్చాయండి. కాలికి బాటిల్ కట్టుకొని. ఐడియా ఎవరిది? మీదే. మరి అంత మాస్గా చేశారు అసలు ఆయనతోటి. ఇంకా చాలా ఉందండి సాంగ్లో. ఒక డైలాగ్ పెట్టారు పూరి గారు, ఆ డైలాగ్ తోటి ఇంకా వేవ్స్ క్రియేట్ చేసేసింది. నేనే ఫస్ట్ టైం వినేటప్పుడు నేనే చాలా షాక్ అయ్యా. పూరి గారి దగ్గర నుంచి అంటే ఆయనతో ఎందుకు ఇష్టపడతారు, ఏంటి ఆయన స్పెషాలిటీ ఏంటి పూరి గారి దగ్గర? ఒక స్పీడ్ ఉంటుంది ఆయన. హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎన్టీవీ. దిస్ వీడియో ఇస్ బ్రాట్ యు బై కలర్స్లో జాయిన్ అవ్వండి, ఫిట్గా హెల్తీగా ఉండండి. అల్లు అర్జున్ గారు నటించిన పుష్ప అనే సాంగ్ ట్రెండింగ్లో చాలా రోజుల పాటు ఉంది. వన్స్ ఆ సాంగ్ ఎప్పుడైతే ట్రెండింగ్లో నుంచి అలా వెళ్ళిందో వేరే సాంగ్ వచ్చింది, అదే మారుముంతా చోరుచింత అనమాట. అయితే ఈ రెండు సూపర్ హిట్ సాంగ్స్కి కూడా కొరియోగ్రాఫర్ మాత్రం ఒకళ్ళే, ఆయనే పొలాకి విజయ్. ఆయన మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. హలో మాస్టర్. హలో. అంటే మీ జర్నీ చూస్తూ ఉంటే నాకు చాలా గర్వంగా ఉంటుంది. ఇప్పుడు నక్లీస్ కలిసి దగ్గర నుంచి కలిసి మాట్లాడుతున్నాం, కలిసి మీతో కలుపుతున్నాం జరుగుతూ ఉంటుంది. మీ గ్రోత్ చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది నాకు. థ్యాంక్ యూ అండి. సూపర్ హిట్ సాంగ్ వచ్చినా కానీ అంటే మీకు ఒక ఇయర్లో ఒక 2-3 సూపర్ హిట్ సాంగ్స్ ఉంటే దాంట్లో ఒక సాంగ్ ఖచ్చితంగా మీకు ఉంటుంది. కోట బొమ్మడి ఎలాగ పడింది ఈ సంవత్సరం అయితే మీకు? లాస్ట్ టైం అయితే 4 or 5 హిట్స్ వచ్చాయి. అంత దేవుడి దయ. ఈసారి మాత్రం 2 నేషనల్ వైడ్, అది కూడా రీజనల్ హిట్స్ ఏం కాదు, పాన్ ఇండియా హిట్స్. మారుమంతా చోడిచింత అదే సాంగ్, పుష్ప కూడా అదే పరిస్థితి యాక్చువల్లీ. సరే, అయితే ఇప్పుడు పుష్ప అంటే అది కొంచెం టైం ఉంది దాని గురించి మాట్లాడడానికి. ప్రస్తుతం August 15th మన ముందుకు వస్తున్నారు పూరి గారు విత్ డబుల్ స్మార్ట్ తోటి. దట్టు అది మీకు ఇంకా కొంచెం స్పెషల్ అని చెప్పాలి, ఎందుకంటే రామ్ గారితో మీకు అసోసియేషన్ నాకు తెలుసు కాబట్టి. సో అయితే ఆ సాంగ్ గురించి మాట్లాడే ముందు, ఆ సాంగ్ ఓవరాల్గా మీ పెర్ఫార్మెన్స్ ఇదంతా ఒక ఎత్తు అయితే కనుక ఆ ఒక డైలాగ్ పెట్టారు పూరి గారు, ఆ డైలాగ్ తోటి ఇంకా వేవ్స్ క్రియేట్ చేసేసింది. అనుకున్నారా అప్పుడు? అంటే ఎలా ఉంటుంది, సినిమాలో ఉందా లేకపోతే జస్ట్ పైకి పెట్టారా, ఏంటిది ఆ డైలాగ్? లేదండి, అది నాకు సాంగ్ వచ్చేటప్పుడు ఓవరాల్గా నాకు సాంగ్ అలా వచ్చింది. నేనే ఫస్ట్ టైం వినేటప్పుడు నేనే చాలా షాక్ అయ్యా. అదిరిపోయింది కదా అసలు, కరెక్ట్ అయిన మేము కరెక్ట్గా అంటే జనాలు క్యాచ్ అయ్యే మేము పర్ఫెక్ట్గా పడింది అసలు సాంగ్లో అనిపించింది. నాకు చాలా బాగా అనిపించింది. సో అది అంటే ఇప్పుడు చాలా మంది దాని మీద ఫీల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు, బట్ సినిమాలో అలా ఏముంది కదా? లేదండి, అలా అసలే సినిమాలో జస్ట్ జనరల్గానే ఉంటుంది. ఓకే. అయితే యాక్చువల్గా రామ్ గారితో మీ అసోసియేషన్ చాలా స్పెషల్, ఎందుకంటే మిమ్మల్ని ఫస్ట్ గుర్తించి అప్రిషియేట్ చేసి మిమ్మల్ని చెయ్యి ఇది చేస్తే బాగుంటుందని చెప్పింది ఆయనే కాబట్టి మీ యూట్యూబ్ వీడియోస్ చూసి. సో మరి ఆయనతో ఇలాంటి ఒక డబుల్ స్మార్ట్ లాంటి పెద్ద సినిమాలో, పాన్ ఇండియా సినిమాలో సాంగ్ అనగానే ఎలా అనిపించింది, మీ మైండ్కి వచ్చిన ఫస్ట్ థాట్? అంటే నేను ఎన్ని రోజులు వెయిట్ చేసిన దానికి కరెక్ట్ అయింది పడింది అనిపించింది. అంటే నేను 2017లో మాస్టర్ అయ్యాను. సో 2017 నుంచి వెయిట్ చేస్తున్నా, ఎప్పుడు చేద్దాం, ఎప్పుడు అవకాశం వస్తుందని. బట్ ఆయన చేద్దాం, కరెక్ట్ అయిన సాంగ్ చేద్దాం అని చెప్పారు. అలానే ఒక బ్లాక్ బస్టర్ మూవీలో అలాంటి బ్లాక్ బస్టర్ సాంగ్ నాకు ఇవ్వడం చాలా చాలా హ్యాపీగా ఉంది. మెయిన్గా ఆయనకి ఎప్పటికీ రుణపడి ఉంటా. ఎందుకంటే నేను మాస్టర్ అవుతాననే ఆలోచన నాకు లేదు, ఆయన వల్లే అది పుట్టింది. సో అలా నేను కార్డు తీసుకోవడం, మాస్టర్ అయ్యే ఆలోచన లేట్గా రావచ్చేమో కానీ బట్ ఆయన వల్ల ఇంకా చాలా త్వరగా వచ్చాను నేను. అంటే వెనుదట్టి ఒకళ్ళు సపోర్ట్ చేస్తే ఇప్పుడు కూడా మనకు ముందుకెళ్ళడం డెఫినెట్గా. అంటే కార్డు అనే ఆలోచన నాకు లేదు, బట్ కార్డు అనే ఒక ఆలోచన ఆయన వల్లే వచ్చింది. అలాగే నేను కార్డు తీసుకొని కొన్ని ఆయన సాంగ్స్ కూడా డాన్సర్గా వెళ్ళి తర్వాత మళ్ళీ మాస్టర్ అయిన తర్వాత ఆయన కలిసిన తర్వాత కరెక్ట్ అయిన సాంగ్ చేద్దామని అన్నారు. అలానే ఒక పర్ఫెక్ట్ బ్లాక్ బస్టర్ సాంగ్ వచ్చింది. అయితే లాస్ట్ ఇయర్ అంతా కూడా అంటే ఒక 2 years బ్యాక్ పుష్పలో మొత్తం ఊ అంటాం అని అన్నారు మీరు, బట్ అందరూ కూడా అన్నారు. అన్నవాడు ఎవరు లేదు. సరే, మరి అయితే ఇప్పుడు రామ్ గారితో సినిమాలో రావడం ఒక ఎత్తు అయితే, ప్రతి ఒక్కళ్ళకి ఒక యాక్టర్కి కానీ ఒక కొరియోగ్రాఫర్ కానీ ఒక టెక్నీషియన్ కానీ వాళ్ళ లిస్ట్లో ఉండే కంపల్సరీ పేరు అంటే డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు. 100%. మీకు 2 ఒకే సినిమాతో వచ్చినాయి. పూరి గారి దగ్గర నుంచి అంటే ఆయనతో ఎందుకు ఇష్టపడతారు, ఏంటి ఆయన స్పెషాలిటీ ఏంటి పూరి గారి దగ్గర?
మీరు చూసింది? ఆయనలో అంటే ఓడండి ఆయన అంటే ఆ, ఒక స్పీడ్ ఉంటుంది ఆయనలో. అంటే షార్ట్ ఆయన ఏం కావాలో అది తీసుకుంటారు, తీసుకొని ఇంకా అంతే నెక్స్ట్ 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 వెళ్ళిపోదాం అంటారు అంతే. అంటే చాలా వెయిటింగ్ ఉండదు, జడ్జిమెంట్ వెయిటింగ్ ఉండదు అస్సలు. అంటే ఆయనకి కావాల్సింది వచ్చింది, ఓకే నెక్స్ట్ అని అంటారు. అంటే నిజం అంటే మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, ఒక ఈడియట్ అవ్వని, అమ్మ నాన్న తమ్ముని, పోక్రి అవ్వని, బిజినెస్ మన ఇలాంటి అంటే ఇండస్ట్రీ హిట్లు చాలా ఇచ్చారు. అలాంటిది అలాంటి లెజెండరీ డైరెక్టర్ గారితో నేను వర్క్ చేయడం అనేది నా అదృష్టం అనుకోవాలి. ఎస్. అయితే ఈ సాంగ్లో ఎస్పెషల్లీ కాలికి అది కట్టుకొని పోయడం తాగడం అనేది మాత్రం అదైతే మొత్తం దాని మీద ఎన్ని రీల్స్ వచ్చినాయో. అయ్యో చాలా రీల్స్ వచ్చాయండి. ప్రతి ఒక్కరు ఏంటంటే ప్రతి ఒక్కరు బాటిల్ కాలికి బాటిల్ కట్టుకొని యో బాయ్స్ సీసా మూత తీసాను అంటే చాలా మంది. పూరి సార్కి చాలా చాలా బాగా నచ్చింది అది. ఐడియా ఎవరిది? మీదే? ఓకే. మరి అంత మాస్గా చేపించేసారు అసలు ఆయన తోటి. ఇంకా చాలా ఉందండి సాంగ్ లో, ఇంకా అద్దరిపోతుంది. థియేటర్ శాంపుల్ అనమాట. 100% థియేటర్లో ఇంకా అద్దరిపోతుంది. మరి ఈ ఐడియాస్ చెప్పినప్పుడు, ఇలాంటి ఐడియాస్ చెప్పినప్పుడు పూరి గారి రియాక్షన్ ఎలా ఉంటుంది, రామ్ గారి రియాక్షన్ ఎలా ఉంటుంది? అసలు ఫస్ట్ టైం పూరి సార్ చూసినప్పుడు అసలు ఎలా అంటే ఒక్కొక్క దానికి 4 ఆప్షన్లు అనమాట. ఆప్షన్లు వచ్చినప్పుడు అసలు చూసి హ్యాపీగా అలా భుజం తట్టి మీరు వెళ్ళిపోండి మాస్టర్ చేసేద్దాం అంతే, ఇలా వెళ్ళిపోదాం అని. అంటే ఏది ఇది మారుద్దాం అది మారుద్దాం అని అంటే నేను అనుకున్నా, అంటే పెద్ద డైరెక్టర్ గారు కదా, సో ఏమైనా చేంజెస్ అడుగుతారేమో, ఇంకేమైనా కావాలంటారేమో అనుకున్నా కానీ బట్ నేను చేసింది ఏముందో అది యాస్టేజ్గా ఆయనకు నచ్చి అసలు సూపర్ అని చెప్పారు. అదిరిపోయిందండి. మరి రామ్ గారు ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పటి నుంచో నేను వెయిట్ చేస్తున్నా కదా, ఎప్పుడు చేయాలా చాలా చాలా ఇవ్వడానికి అలా దాచుంచినవన్నీ ఒకేసారి ఆయనకి చూపించగానే ఆయన అసలు అదిరిపోయింది అని అన్నారు. వెళ్ళిపోదాం లేదండి లేదు. అయితే మరి ఇంత పెద్ద సినిమాలో బేసిక్ ఏంటంటే డైరెక్టర్ కూడా కొన్ని ఉంటాయి, ఆ క్యారెక్టర్ స్టిక్స్ రూల్స్ అది వెళ్తున్న కొద్దీ ఆ క్యారెక్టర్ ఆర్క్ని బట్టి వాటిని బట్టి మీకు మరి ఏమన్నా పూరి గారి దగ్గర నుంచి రామ్ గారి దగ్గర నుంచి ఇన్పుట్స్ ఏమైనా ఉన్నాయా? అంటే నాకు స్టార్టింగ్ ఇప్పుడు ఇస్మార్ట్ శంకర్ నుంచి చూసాం కాబట్టి నాకు ఆ క్యారెక్టరేషన్ ఐడియా ఉంది, మన ప్రతి ఒక్కరికి ఐడియా ఉంది. సో నేనేంటంటే ఓకే ఈ సాంగ్ అంటే సేమ్ సిచ్యువేషన్ చెప్పారనమాట. అంటే దిమాగ్ ఖరాబ్ ఎలానో కొంచెం అదే ప్లేస్లో వస్తుంది మాస్టర్ అని చెప్పారు. సో అప్పుడు నేను మైండ్లో పెట్టుకొని ఆయన క్యారెక్టరేషన్ ఏంటని అలా నేను సినిమాని ఒక 2-3 సార్లు చూసా. మళ్ళీ మనం అప్పుడు ఒక 2 సార్లు చూసా, మళ్ళీ ఇప్పుడు ఒక 3 టైమ్స్ చూసా. మళ్ళీ ఏమైనా క్యారెక్టరేషన్ ఏమైనా దొరుకుతుందేమో అని. అలా ఆయనకి అంటే ఆయన కచ్చిప్ యూజ్ చేశారు, లైక్ ఒక తాడ్ ఉంటుంది తాడ్ యూజ్ చేశారు. అలా ఓకే కొత్తగా ఏదైనా ఉంటే బాగుంటుంది అనేది ఒక బాటిల్తో ఇంకా ఉంది, అది అదిరిపోద్ది చెప్పడానికి లేదు కానీ చూడమంటారు యాక్చువల్లీ. అయితే యాక్చువల్గా మరి ఇంత పెద్ద సినిమాలు చేసినప్పుడు అంటే కథ చెప్పరా మీకు? అంటే ఈ సినిమా కథ ఇది ఇక్కడ వస్తుంది ఈ సాంగ్ అని ఇప్పుడు అంటే లిరిసిస్టులకే వాటిలో చెప్తారు కదా, మీకు కథ ఏమైనా తెలిసే అవకాశం ఉంటుందా ఉండదా? లేదు సార్, మనకేంటంటే క్యారెక్టరేషన్ చెప్తారు, సిచ్యువేషన్ ఇది క్యారెక్టరేషన్ ఇది అని చెప్తారు, అందుకని కథ తెలియదు. కథ మనకి యాక్చువల్లీ అది అవసరం లేదు. మనకేంటంటే సిచ్యువేషన్ ఆ క్యారెక్టరేషన్ ఏంటి అని తెలిస్తే దాన్ని బట్టి మనం ఏం క్రియేట్ చేయాలనేది మనకి ప్లాన్. ఓకే. అంటే సిచ్యువేషన్ అంటే ఇప్పుడు ఫ్లో ఆఫ్ ద మూవీలో వచ్చే ఇది కూడా అంటే కరెక్ట్గా వాళ్ళ క్లారిటీ ఉంటే మనం సరిపోతుంది డెఫినెట్గా. అంటే అటు సైడ్ క్లారిటీ ఉండేటప్పుడు మన సైడ్ నుంచి కూడా చాలా క్లారిటీగా వస్తుంది. సో అయితే ఇది కానీ పుష్ప కానీ కథలు తెలియవు మీకు? లేదండి, పుష్ప కూడా తెలియదా? అంటే ఏదో తెలిస్తే లాగేద్దాం అనుకున్నాం కానీ ఏం తెలియదు అని చెప్తున్నారు కాబట్టి ఇంకేం లాగలేము వాటి గురించి. అయితే విజయ్ గారు మరి ఈ సాంగ్కి సంబంధించి అంటే మొత్తం పూరి కనెక్ట్స్ కాబట్టి చార్మి గారు కూడా ఉన్నారు కదా దాంట్లో. మరి మీ ప్రొడ్యూసర్ చార్మి మేడం మీకు ఎలాంటి సపోర్ట్ ఉండేది ఆవిడ నుంచి? ఎందుకంటే మొత్తం ఇంతకుముందు ఇస్మార్ట్ శంకర్లో కూడా ఇలాంటి సాంగ్ ఒకటి ఉంది కదా చిలక చిలక, దానికి మొత్తం అంతా ఆవిడ దగ్గర ఉండి చూసుకోవడం అన్నీ కూడా మనం చూసాము. సో మరి ఈ సాంగ్కి ఎలాంటి సపోర్ట్ ఉండేది ఆవిడ నుంచి? ఈ సాంగ్ కూడా ఏంటంటే ఆవిడ ప్రతిరోజు సెట్కి వచ్చేవారండి. ఫస్ట్ 2 days వచ్చారు, తర్వాత రాలేదండి. ఎందుకని? ఇంకా మ్యాటర్ అర్థం అయిపోయింది. నమ్మకం వచ్చేసి డెఫినెట్గా నమ్మకంతో రాలేదు. సో వాళ్ళు కూడా మేడం కూడా ఆవిడ ఇచ్చిన టైంలోనే నేను ఫినిష్ చేసి ఇవ్వడం వాళ్ళు కూడా చాలా హ్యాపీ. అసలు టీమ్ సూపర్ హ్యాపీ. ఎన్ని రోజులు చేశారండి మొత్తం ఈ సాంగ్ వచ్చేసి? ఇది 4 days అండి. 4 days చేశారు. 4 days అంటే 2 days వచ్చారు, 2 days రాలేదండి.
అయితే హీరోయిన్ కూడా కావ్య తాపర్, అంటే బేసిక్గా అంటే ఒక పెద్ద సినిమా పడితే కానీ వాళ్ళలో ఉన్న ఇది అన్నట్టు. బట్ ఈ సాంగ్లో ఆవిడ కూడా చాలా గార్జియస్గా అంతా బాగుంది లుక్ అంతా కూడా. సో లుక్ వైజ్ ఏమన్నా మీ మీ ఇన్పుట్స్ ఏమైనా ఉంటాయా, లేకపోతే మొత్తం టోటల్గా కాస్ట్యూమర్ అండ్ డైరెక్టర్ డెసిషనేనా? లేదండి, అది డైరెక్టర్ గారిది అండి, ఆ చాయిస్ అంతా డైరెక్టర్ గారిది. ఓకే. ఇంకా లెజెండరీ అక్కడ ఉన్న తర్వాత మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదు. అంటే ఆ మాస్ పల్స్ అనేది ఆయనకు తెలుసు, ఆయన లెజెండరీ. ఎస్. అయితే మనకి ఫస్ట్ పార్ట్ అంటే స్మార్ట్ చూసుకున్నట్టయితే కనుక దాంట్లో ఈ సాంగ్ శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. అవును. సో అదొక సూపర్ హిట్ సాంగ్, బ్లాక్ బస్టర్ మూవీ. మళ్ళీ సేమ్ సాంగ్ మళ్ళీ సేమ్ సిచ్యువేషన్లో సేమ్ రామ్ గారితో మీరు చేస్తున్నారు. ఆ ప్రెజర్ ఏమన్నా ఫీల్ అయ్యారా? అంటే డెఫినెట్గా అంటే బెస్ట్ ఇవ్వాలనుకున్నానండి. అంటే ఇప్పుడు డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, దానికన్నా కొంచెం ఇంకా బాగుండాలి అని ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. సో మా హార్డ్ వర్క్ అయితే మేము చేసాం, ఇంకా జనాలు చెప్పాలి. ఖచ్చితంగా. అంటే ఇప్పటికే ఒక ఊపేస్తుంది బయట అది. సో మీరు అన్నట్టు అంటే ఒక చిన్న బాటిల్ స్టెప్ బయటకు వస్తే అలా ఉందంటే ఇంకా ఫుల్ సాంగ్ బయటకు వస్తే ఎలా ఉంటుంది అనేది చూడాలి యాక్చువల్గా. ఖచ్చితంగా ఈ గ్రోత్ చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ. ఖచ్చితంగా ఈ డబుల్ హిట్ కొట్టాలని చెప్పి అలాగే ఐ హోప్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.